ఒక నక్క, హైనా, తోడేలు, ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే, ఒక రాక్షసులు పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది. ఇప్పుడు సజ్జల గారు, మిమ్మల్ని మేము కూడా కుక్క, బురదలో దొల్లే పంది, అశుద్ధం తినే పంది, పిచ్చి కుక్క, ఇలాంటి చాలా మాటలు మాట్లాడొచ్చండి. బాగుంటది ఇలా మాట్లాడితే. మరి ఎందుకండి మీ నోట్ల నుంచి అలాంటి మాటలు వస్తున్నాయి? ఇంత కాదండి మిమ్మల్ని 2024లో 11 సీట్లు వచ్చి కూర్చోబెట్టింది. ఇంకా మీకు బుద్ధి తెచ్చుకుని మారకపోతే ఎలా చెప్పండి? మీరు ఒకటంటే మేము 100 అనగలదు. అనలేక ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు చూసాం మీరు ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, అవతల చేత ఎటువంటి బూతులు తిట్టించారు. ఇంకా మారకపోతే ఎలా అండి? మీరు రాజకీయాలు చేయండి రా అంటే ఇలాంటి బూతులు మాట్లాడతారు, ఇలాంటి వాళ్ళతో వీళ్ళతో పోలుస్తారు. మిమ్మల్ని పోల్చాలంటే అసలు జంతువులే సరే, ఆ జంతువులు కూడా అసహించుకుంటే మిమ్మల్ని పోల్చాలంటే అంత దరిద్రులు మీరు. కాస్త వయసు వచ్చింది మనకి, ఒంటి మీదకి వయసు వచ్చింది, ముడ్డు కిందకి 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా మీరు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఎలా అండి రాజకీయాల్లోనూ? అసలు వీళ్ళు ఇంకా మారలేదు. భారతదేశంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దిక్కుమాలిన పార్టీ అని మీది. అది గుర్తు తెచ్చుకోండి. ఇంకా మారకపోతే ఎలాగండి? ఇంకా రేపు వచ్చే ఎలక్షన్ కి ఆ 11 కూడా ఉండవు. ఊడి చేస్తారు మొత్తం ఆంధ్ర ప్రజలు. కాస్త ఇప్పటికైనా కాస్త సిగ్గు తెచ్చుకొని పద్ధతిగా రాజకీయాలుగా మాట్లాడండి. రాజకీయాలుగా మాట్లాడితే చాలా బాగుంటది, చాలా బాగా సమాధానాలు చెప్పొచ్చు. మళ్ళీ ఏదైనా అంటే పేటీఎం గలు మమ్మల్ని ఓ ఏడుతుంది, చచ్చిపోతాం వీళ్ళతోటి. వీళ్ళ నోరేమో కంట్రోల్ ఉండదు. మనం ఏదన్నా అంటే మాత్రం లేట్. ఇదేం దిక్కుమాల రాజకీయాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద కర్ర పెట్టుకుని ఉంటారనమాట రెడీగా. మీరు కనుక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టకపోతే ఈ కట్టె మీకు దూరుతానని చెప్పి రెడీగా ఉంటారు అనమాట. ఆ భయంతో వచ్చి మాట్లాడతారు అనిపిస్తుంది నాకు. లేకపోతే ఇలా ఎవరు మాట్లాడరు.